యానాం పర్యటనలో గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనేది ఒక రకమైన వైన్ అని దానిని యానంలోకి రానివ్వమని అన్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ గోదావరి వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణమని వెల్లడించారు. ఇప్పుడు యానంలో గోదావరి వరద నష్టాన్ని పరిశీలించిన సందర్భంగా గవర్నర్ తమిళిసై స్పందిస్తూ ప్రతి ఏటా వచ్చే వరదలే తప్ప క్లౌడ్ బరస్ట్ కాదని పేర్కొన్నారు. క్లౌడ్ బరస్ట్ అనేది ఒక రకమైన వైన్ బ్రాండ్ అని గవర్నర్ వేసిన సెటైర్ ఆసక్తికరంగా మారింది. విశాలమైన సాగర తీరం మెండుగా ఉన్న భూములు సింహపురి చరిత్ర గతిని మార్చేసింది. ఓవైపు కృష్ణపట్నం పోర్టు సైజ్లతో సింహపురి కీర్తి ప్రపంచ స్థాయికి చేరింది. తాజాగా రామాయపట్నం పోర్టు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రానుండడంతో పారిశ్రామిక అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రోడ్డు జలవాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నంద్యాల జిల్లా పరిధిలోని నంద్యాల గిద్దలూరు నల్లమాల ఘాట్ రోడ్లో మోత్కామాన్ రైల్వే బ్రిడ్జ్ సమీపంలోని మల్పు వద్ద ఒంగోలు నుండి నంద్యాల వస్తున్న సమయంలో ఆయిల్ ట్యాంకర్ లారీకి బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపు తప్పింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మహిళలు ప్రాణభయంతో ఇద్దరు వెంటనే కిందకు దూకడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడింది. కారులో ఉన్న వ్యక్తి నల్గొండ జిల్లా తెరాస సీనియర్ నాయకుడు రేగతే మల్లికార్జున రెడ్డి కుమారుడు రేగతే దినేష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకిరికల్లు మండలం చల్లగుంట్ల గ్రామ సమీపంలో మంచినూనె ఆయిల్ ట్యాంకర్ కింద పడిపోయింది. ట్యాంకర్ కింద పడిపోవడంతో అందులో ఉన్న మంచినూనె మొత్తం కూడా ఒక గుంటలో స్టోర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా చేరి క్యాన్లు తీసుకొని వచ్చి మంచినూనెను తీసుకొని వెళ్తున్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో కరెంటు కాంట్రాక్ట్ వర్క్ చేస్తుండగా విద్యుత్ షాక్ తో దామరచర్ల మండలానికి చెందిన భగవాన్ నాయక్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా పనులు చేయడంతో వర్కర్ భగవాన్ నాయక్ మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. చిత్తూరు నగరం 18వ వార్డులో గిరింపేట ఓ అద్భుతం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా శ్వేతవర్ణంతో ఉన్న కాకి పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రతిరోజు యథావిధిగా ఒక కొబ్బరి చెట్టుపై వాలి అరుస్తూ ఉంటుందని స్థానికులు తెలియజేశారు. మొదట్లో పావురం అనుకున్నామని, అయితే గమనించాక అది కాకిగా తెలియడంతో ఆశ్చర్యపోయామని అంటున్నారు ఇక్కడి ప్రజలు. ప్రకాశం జిల్లా పొదిలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. బీజేపీ ప్రకాశం జిల్లా పదాధికారుల సమావేశంకు సోము వీర్రాజు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం అభివృద్ధికి మోడీ కృషి చేస్తున్నారని చెప్పారు. విపత్తుకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తే వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఇక హత్య రాజకీయాలతో టీడీపీ క్యాడర్ను వైసీపీ ప్రభుత్వం భయపెట్టలేదని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో అలవాల మాజీ సర్పంచ్ వెన్న బాలకోటిరెడ్డిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. ప్రజల్లో వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి హత్య రాజకీయాలకు వైసీపీ ప్రోత్సహిస్తుందని ఆయన విమర్శించారు. ఏపీ బీసీ సంక్షేమ సమాచార సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ వినూత్నంగా తన ఫ్లెక్సీలను ఆయన తొలగించారు. రామచంద్రపురంలో ప్రజలకు అసౌకర్యంగా ఉన్న తన ఫ్లెక్సీలను స్వయంగా తొలగించే కార్యక్రమం చేపట్టారు. తన సిబ్బంది సాయంతో అక్కడి నుంచి తీసివేశారు. మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణకు స్వాగతం పలుకుతూ స్థానికంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాట్లు చేశారు. తన ఫ్లెక్సీల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి స్వయంగా ఆయన తొలగించడం విశేషం. మంత్రి మంచి పని చేశారంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగతి మల్లికార్జున రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి మృతదేహంతో పాటు అంబులెన్స్ లో హైదరాబాద్ నుండి చెరువుగట్టకు చేరుకున్నారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నేడు మృతుని స్వగ్రామం చెరువుగట్టులో అంత్యక్రియలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉంద్రగొండ గుట్టల అడవిలోకి వెళ్లిన ప్రేమ జంటలను సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిని స్థానికులు చిత్తశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నెల రోజులుగా 40 జంటల అశ్లీల వీడియోలు కీచక యువకుడి సెల్ ఫోన్ లో ఉన్నట్లు సమాచారం. చివ్వెంల పోలీసులు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును లారీ ఢీకొట్టింది. తరువాత వంతెన రైలింగ్ మీదకు లారీ దూసుకు వెళ్లింది. రైలింగ్ పై ప్రమాదకరంగా లారీ వేలాడుతుంది. హనుమాన్ జంక్షన్ న్యూజివీడు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేశారు. తాత్కాలిక వద్దు, శాశ్వత ముద్దు, శాశ్వత డ్రైనేజ్ నిర్మించని, తెంపల్లి గ్రామాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేస్తూ ప్లే కార్డ్స్ పట్టుకొని పంచాయతీ ముందు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో దోమల వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని ఆవేదన చెందారు. ఇక రామాయపట్నం పోర్టులో
రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పోర్టు పూజ కార్యక్రమం శంకుస్థాపనల సందర్భంగా నిర్వాసితులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతోంది. ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని జగన్ పేర్కొన్నారు. పాల మరియు పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను పోటుకు వ్యతిరేకంగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్లో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక పాప వయసు 5 సంవత్సరాలు, కనీసం మంచి చెడు కూడా తెలియని పసి మనసు. కానీ తనకు తెలిసింది ఒకటే, తన స్కూల్ తనకు కావాలి. అందుకు పోరాటం చేస్తున్న వాళ్ళతో పాటుగా కూర్చుంది. మా స్కూల్ మాకు కావాలని నిర్ణయించింది. వ్యవస్థను వ్యతిరేకంగా పోరాడింది. చివరకు స్కూల్ విద్యార్థులు తిరిగి రావడంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేవు. అంతటితో ఆగలేదు. పిల్లలు తిరిగి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్ మెట్రో రైళ్లలో వికృత చేష్టలతో యువత రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్ ని కేంద్రంగా చేసుకుని టిక్ టాక్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. నగరంలోని ఓ మెట్రో స్టేషన్ లో ఒక యువతి స్కిట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో పెట్టిన ఈ డాన్స్ వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో పైన మెట్రో అధికారులు స్పందించారు. ఏ స్టేషన్ లో చేశారో గుర్తించి మహిళ పైన చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు వివరణ ఇచ్చారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో నిన్న శంషాబాద్ దగ్గర పెదగోల్గొండ వద్ద ఓఆర్ఆర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగటి మల్లికార్జున రెడ్డి కుమారుడు రేగటి దినేష్ రెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. మల్లికార్జున రెడ్డి అన్న కుటుంబ సభ్యులకు గుత్తా సుఖేందర్ రెడ్డి తన సానుభూతిని తెలియజేశారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం తుర్తి గ్రామంలో భారీగా కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోయిందని, మాకు ఏ ఆధారం లేదు, దయచేసి మీరే ఏమన్నా దారి చూపించాలని కోవడానికి వచ్చిన బాధితులపై తహసీల్దార్ కోప్రొడిక్టర్ అయినారు. 5 రోజుల నుంచి కురిసిన వర్షానికి ఇల్లు కూలిపోయిన సంఘటనపై ఓ పాత్రికేయుడు వార్త సేకరించి రాసినందుకు బాధితులను బెదిరించాడు ఎంఆర్ఓ. అక్కడే ఉన్న పాత్రికేయుడిని సైతం దుష్ప్రశ్నలాడుతూ ఎంతో మంది న్యూస్ కవర్ చేస్తారని తహసీల్దార్ పాత్రికేయులను బెదిరించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు జీఎస్టీకి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ పాల ఉత్పత్తులపై, పాఠ్య పుస్తకాలపై జీఎస్టీ విధించడం పట్ల మధ్యతరగతి వారికి అధిక భారం అవుతుందని, దీనిపై కేంద్రం స్పందించి జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.